నేడు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం శుభాకాంక్షలు. ఇంటర్నేషనల్ లేబర్ డే. దేశ ఆర్థికాభివృద్ధిలో కార్మికుల కృషికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మే 1 తారీఖున అంతర్జాతీయ కార్మిక దినోత్సవం జరుపుకుంటారు. ఒక దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో కార్మికులు కీలకంగా పాత్ర పోషిస్తారు. నేటికి భారతదేశంలో కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులుగా, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులుగా, పార్ట్ టైమ్ ఉద్యోగులుగా శ్రమ దోపిడీకి ఉస్మానియా యూనివర్సిటీలో గురవుతూనే ఉన్నారు. 109 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉస్మానియా యూనివర్సిటీలో నేటి వరకు కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఓయూలో అతి తక్కువ చాలీచాలని జీతంతో రాత్రింబగళ్ళు శ్రమ దోపిడీకి గురవుతూనే ఉన్నారు. ఎందరో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎలాంటి బెనిఫిట్ లేకుండా రిటైర్మెంట్ అయినారు. మరెందరో కాంట్రాక్ట్ ఉద్యోగులు విధులు నిర్వహించుకుంటూ మధ్యలోనే అనారోగ్యంతోటి చనిపోవడం జరిగింది. ఇటు పాలక మండలి కానీ, అటు ప్రభుత్వం గాని పట్టించుకోకపోవడంతో కాంట్రాక్ట్ ఉద్యోగుల జీవితాలు దుర్భరమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే విద్యాపరంగా, ఉద్యోగపరంగా జీవితాలు బాగుపడతాయని సాధించిన బంగారు తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల తీరని నిరాశ మిగిలింది. ఆధునిక కాలంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రతి సంవత్సరం ఉద్యోగుల జీతం పెంచకుండా కాంట్రాక్ట్ ఉద్యోగులను శ్రమ దోపిడీ చేస్తున్న ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి కాంట్రాక్టు, టీచింగ్, నాన్ టీచింగ్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీవితంలో వెలుగు నింపి వారి జీవితాన్ని బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను.